వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. నూతన ఏడాది వేడుకలను దృష్టిలో పెట్టుకుని మద్యం విక్రయాలకు ఊపునిచ్చే దిశగా 2 తెలుగు రాష్ట్రాలు ముమ్మర ఏర్పాట్లలో మునిగాయి. మద్యం డిపోల నుంచి వైన్ షాపులు, బార్లకు మద్యం పంపిణీ చేసేందుకు గేట్లు ఎత్తేశారు. తెలంగాణలో 3 రోజుల్లోనే 565 కోట్ల రూపాయల విలువైన మద్యం లిఫ్ట్ చేసినట్లు ఎక్సైజ్ వర్గాల సమాచారం. మద్యం డిపోలకు సెలవు రోజు అయినప్పటికీ స్టాక్ పంపిణీ చేశారు. ఈ ఏడాది నెలాఖరుకు 1000 కోట్ల మద్యం అమ్మకాలు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక ఏపీలోనూ మందుబాబులకు అందుబాటులో మద్యం ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కోసం వచ్చిన ఓ బాలుడు క్యూలైన్ గ్రిల్లో తలపెట్టడంతో బాలుడి తల గ్రిల్లో చిక్కుకుంది. భక్తులు, తల్లిదండ్రులు గమనించి గ్రిల్ నుండి బాలుడి తలను జాగ్రత్తగా బయటకు తీయడంతో ప్రమాదం తప్పింది. ప్రసిద్ధ శైవ క్షేత్రం కేదార్నాథ్ శివాలయాన్ని మంచు కప్పేసింది. గర్హ్వాల్ హిమాలయ శ్రేణిలో మంచు వర్షం భారీగా కురుస్తుండటంతో విపరీతమైన మంచుతో కేదార్నాథ్ ఆలయం కనిపిస్తోంది. 2025 ఏప్రిల్ లేదా మే నెలలో ఆలయాన్ని తిరిగి తెరిచే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో చేసుకుందామని దిల్ రాజు తెలిపారు. పవన్ కళ్యాణ్ ఇచ్చే డేట్ ను బట్టి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు, ఎక్కడ అనేది నిర్ణయిస్తామన్నారు. ఈ రోజు దిల్ రాజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసే అవకాశం ఉందని తెలిసింది. మరి అమెరికాలో అంత గ్రాండ్ సక్సెస్ అయ్యాక మన డిప్యూటీ సీఎం గారు ఆధ్వర్యంలో ఈవెంట్ చేస్తే ఎలా ఉంటుంది, దాని గురించి మాట్లాడదామని వచ్చాను. సో కళ్యాణ్ గారు ఇచ్చే డేట్ను బట్టి ఎక్కడ చేసుకుందామో ఆ ఈవెంట్ డిసైడ్ చేసుకుందాం. బట్ ఆ ఈవెంట్ మట్టుకు మామూలుగా ఉండకూడదు. మామూలుగా అంటే ఒక చరిత్ర క్రియేట్ చేయాలి ఆ ఈవెంట్తో. ఈ రోజు రాత్రి 9:58 పిఎస్ఎల్వీసీ 60 రాకెట్ ప్రయోగం తీరుపై జిల్లా శ్రీహరికోటలోని 2వ లాంచ్ ప్యాడ్ నుండి ప్రారంభం కానుంది. ఈ మేరకు శాస్త్రవేత్తలు కౌంట్ డౌన్ ప్రారంభించారు. పిఎస్ఎల్వీసీ 60 సిరీస్ లో 62వ మిషన్ను చేపట్టిన ఇస్రో మరో అద్భుత ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ షార్లోని 2వ ప్రయోగ వేదిక నుంచి 25 గంటల కౌంట్డౌన్తో సోమవారం రాత్రి 9:58 పిఎస్ఎల్వీసీ 60 రాకెట్ను నింగిలోకి ప్రయోగించనున్నామని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు. అమెరికాలో 7 లక్షల మంది క్రిస్టియన్లు ఆ మతం వీడి హిందూ మతంలోకి మారారు. ఆ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్టీవీ.